అప్పటి వరకు సుమారు 19 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న సోనియా గాంధీ గారు 2017 డిసెంబర్ 16న రాహుల్ గాంధీ గారికి ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. అతను ప్రెసిడెంట్ కాగానే దేశంలో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వచ్చిందని సంతోషించారు. అతను ప్రెసిడెంట్ పదవిలో ఉన్నప్పుడు ఎన్డీఏ పార్టీ గెలవడంతో చాలా బాధపడ్డ రాహుల్ గారు కేవలం 2 ఇయర్స్ ప్రెసిడెంట్ గా చేసి 2019లో ఆ పదవికి రాజీనామా చేసింది. వెంటనే తల్లి సోనియా గాంధీ గారికి ఇష్టం లేకపోయినా పార్టీ కోసం రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా తను మళ్ళీ చేరింది అనమాట. సో రాహుల్ గాంధీ పదవిలో లేకపోయినా ప్రతి రోజు పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజల మధ్యలో వచ్చి వారి బాగోగులు తెలుసుకోవడం వంటివి చేస్తూనే ఉంటాడు అనమాట. అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కి దర్జాగా రాజభోగాలు అనుభవించాల్సిన అతను చిన్న వయసులోనే తనకు ఎంతో ఇష్టమైన తన నానమ్మను కోల్పోయాడు. తాను చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్న టైంలో తన తండ్రిని కోల్పోయాడు. తన తల్లిని తప్పని పరిస్థితిలో రాజకీయంలో చూసిన అతను చాలా బాధపడ్డాడు. అతనికి నచ్చకపోయినా తల్లి కష్టాన్ని చూసి తన బిజినెస్ ని వదులుకొని రాజకీయంలోకి చేరాడు. తాను చేరినప్పుడే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ పదవి అతని కాళ్ళ దగ్గరకు వచ్చింది. అయినా దాన్ని రిజెక్ట్ చేసి రాజకీయం మొత్తం తెలుసుకొని సొంతంగా అవుతానని డిసైడ్ అయ్యాడు. ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతరిస్తున్న విషయం గమనించి ఊపిరితో ఉన్న పార్టీకి అతని విజయం మళ్ళీ ప్రాణం పోస్తుంది. అతను ఆలోచించే విధానమే వేరు. ఎక్కడ అన్యాయం వచ్చినా తట్టుకునేవాడు కాదు. తనకి ఎంతో ఇష్టమైన నాన్న హత్య విషయం గురించి ప్రెస్ మీట్ లో అడిగితే దానికి అతను చెప్పిన ఆన్సర్ అందరి హృదయాలను కదిలించింది. నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు, ఎవరి మీద చంపిన వాళ్ళ మీద. ఇష్టమైన వాళ్ళని కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. అందుకే ఎవ్వరు ఇలాంటి పని చెయ్యొద్దు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది అనమాట. అతని జీవితం మొత్తం బాధ మరియు ఎక్కువ ఓటమితోనే నిండిపోయింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ స్వయంగా రాహుల్ గారు ప్రైమ్ మినిస్టర్ కి అర్హుడు, నేను తప్పుకుంటాను అని చెప్పిన అయినా కానీ దాన్ని కూడా రాహుల్ గారు అస్సలు ఒప్పుకోలేదు. నేను ఏదైనా ప్రజల నుంచే గెలుచుకోవాలనుకుంటున్నా అని చెప్పిండు అనమాట. ఒకవేళ అతను ఆ అవకాశం ఉపయోగించుకొని ఉండుంటే అతని తండ్రి రికార్డ్ అయిన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా తిరిగి రాసేవాడు. తాను చేసే మంచి పనులకి ఇప్పుడు కూడా అతనే పీఎం గా ఉండేవాడు అని చాలా మంది అంటున్నారు. అతను పదవి కోసం కాదు, ప్రజల కోసం బతుకుతున్నాడు. ఎందుకంటే అతను పదవే కావాలనుకుని ఉంటే ఎప్పుడో పెద్ద పదవిలో కూర్చునేవాడు. ఇప్పటి వరకు అవినీతి లేకుండా కేవలం మంచి మాత్రమే చేశాడన్న దానికి ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. రాజకీయంలోకి అనుకోకుండా వచ్చి ఎన్నో అవమానాలు పడి ఎందరో హృదయంలో చోటు దక్కించుకున్న మన యువరాజు ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో తాను అనుకున్నది ఖచ్చితంగా సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.